మొత్తానికైతే దక్షిణాది ఉత్తరాది పంచాయతీ పెట్టదంటారు. పంచాయతీ పెట్టినోడు కూడా పంచాయతీ పెట్టిందో దక్షిణాది ఉత్తరాది లొల్లి పట్టుకొచ్చిందో ఈ రాష్ట్రంలో లేదంటే దేశవ్యాప్తంగా. మరి హైబ్రిడ్ మోడల్ అంటే దక్షిణ ఇప్పుడు డీలిమిటేషన్కి వ్యతిరేకమని మీరు అనలే, హైబ్రిడ్ మోడల్ కావాలన్నారు. మరి హైబ్రిడ్ కంటే అడ్వాన్స్డ్ మోడల్ 50% మోడల్ తెచ్చారు, ఎవరికి అన్యాయం జరగకుండా, దక్షిణాదికి అన్యాయం జరగకుండా. మీ ఆలోచనే దుర్మార్గమైన ఆలోచన. ఈ దేశంలో కాంగ్రెస్ బలపరుస్తుందంటే దేశంలో నాశనం అవుతానికి అడుగులు పడుతున్నాయని భయపడాలి ఈ దేశ ప్రజలు. సో 99కి వస్తే ఈ దేశం నాశనానికి ఎట్లా పని చేస్తారు? 40 చిల్లరను 50 చిల్లరను వాళ్ళ బతికేంది. అప్పుడు 370 ఆర్టికల్ తెచ్చినా ఇంకోటి తెచ్చినా ఏం చేయలేకపోయారు. ఇలా 99 వస్తాలకే దేశంలో ప్రజలందరికీ మేలు జరిగే అంశాల్లో కూడా అడుపులు లేచి రాజకీయ స్వార్థం కోసం బతుకున్న ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్. విత్ ప్రూఫ్గా అనిపిస్తుంది కదా ఈరోజు.